విజయవాడ ఆటోనగర్లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం, కృష్ణా జిల్లా అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్, గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట్ గురుమూర్తులు పాల్గొని కేక్ ని కట్ చేసి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు శ్రేణులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా గన్నె ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. దానికి వెనుక ఉన్న ఆలోచన యువ నాయకుడు నారా లోకేష్ దన్నారు. నారా లోకేష్ పార్టీకి కొత్త దిశను ఇవ్వడంతో యువతను రాజకీయాల్లో చైతన్యవంతులు చేయడంలో విశేష కృషి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. పేదల పక్షపాతిగా, యువజన నాయకుడిగా ఆయన చూపిస్తున్న అంకిత భావం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు దీర్ఘాయుషు, ఆరోగ్య సౌఖ్యాలు కలగాలని కోరుకుంటూ ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత శ్రేయోభివృద్ధిని సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియా, గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ సొంటి శివప్రసాద్, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు షేక్ నాగూర్వలి, చెన్నుపాటి ఉషారాణి, మోహన్ రావు, సోలంకి రాజేంద్ర కుమార్, పార్టీ నాయకులు కోగంటి రామారావు, ఎస్ఎం ఫైజాన్, పరసపోగు రాజేష్, పొన్నం రవికుమార్, యార్లగడ్డ సుచిత్ర, బంకా నాగమణి, పామర్తి కిషోర్ బాబు, బత్తుల దుర్గారావు, వాకా వెంకటేశ్వరరావు గౌడ్, చిట్టా నిర్మల, కోడూరు ఆంజనేయవాసు, జాస్తి సురేష్, పాలడుగు దుర్గాప్రసాద్, కాకు మల్లికార్జున యాదవ్, కత్తుల మణికంఠ, ఆనంద్, విశ్వరు మరియు భారీగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి తండ్రికి తగ్గ తనయుడిగా, తాతకు తగ్గ మనవడుగా మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషం. మరి 2009లో మరి నేనున్నాను తెలుగుదేశం పార్టీకి అండగా అని చెప్పి కొత్త సాంకేతికను తను పార్టీలో చూపించి ఆ రోజు డైరెక్ట్ గా బెనిఫిషియర్స్ అందరికీ కూడా ఏటీఎం కార్డులు ప్రవేశపెట్టిన ఘనత నారా లోకేష్ గారిది. మరి ఆ తర్వాత ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా మళ్ళా 2014 నాటికి మళ్లీ ఆయన సభ్యత్వాల విషయంలో కానివ్వండి, అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రభుత్వంలో చురుకైన పాత్ర ద్వారా గాని, అపోజిషన్ లో ఉన్నప్పుడు సరైన రీతిలో ఎప్పటికప్పుడు కార్యకర్తలందరినీ, ముఖ్యంగా యువతని ఉత్తేజపరుస్తూ భావితరాలకు ఒక ఆశా కిరణంలాగా, తెలుగుదేశం పార్టీకి నవ యువ కెరటంలాగా మరి రాజకీయాల్లో దూసుకొచ్చిన తీరు చాలా అనూహ్యం. మరి రాజకీయాల్లో చాలా కాలంగా చూస్తా ఉన్నాం. మరి ఏదైతే కొన్ని కుటుంబాలు ప్రజల్ని దోచుకోవడానికే పడతాయి, మరి కొన్ని కుటుంబాలు రాజకీయం అంటే ప్రజాసేవ చేయడానికే, ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే మరి దాన్ని అందిపుచ్చుకొని మరి నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగింపుగా ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా అభివృద్ది చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. మరి విభజిత రాష్ట్రంలో మరి ఒక దుర్మార్గుడు అధికారం మోసం చేసి ప్రజల్ని చేజిక్కించుకొని ఏ రకంగా ప్రజల్ని, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడో మీరందరూ కూడా చూశారు. ఒక వ్యక్తి ప్రజల్ని ఎక్కువసార్లు మోసం చేయలేడు. ఒక్కసారి మోసం చేశాడు, అయిపోయింది. మరి ఇవాళ మళ్లీ సీమాంధ్ర అభివృద్ది కొత్త పుంతం దొక్కుతూ మరి యువ నాయకత్వం ఆధ్వర్యంలో మరి పాత కొత్త మేళవింపులుగా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఇవాళ ఈ రాష్ట్రాన్ని ముందుకు పరుగులు ఎత్తించడంలో, అభివృద్ది చేయడంలో ముందున్నటువంటి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ఉమ్మడి కృష్ణా జిల్లా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ భగవంతుడిని ఆయనకి మరింత ఆయురారోగ్యాలు సమకూర్చి నిండు నూరేళ్లు రాజకీయాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ది చేసి తెలుగుదేశం పార్టీని దిగ్విజయంగా, అప్రతిహాసంగా మళ్లీ 100 ఏళ్ల పాటు నిలపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు, మీకు ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు.